రామ్ చరణ్ గారి హీరోగా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము నిర్మిస్తున్న మా గోవిందుడు అందరవాడే చిత్రం అక్టోబర్ 1 నాడు విడుదల చేస్తున్నాం. అది మీ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈ గోవిందుడు అందరవాడే తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక కమ్మని కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఆనందంగా ఒక కుటుంబ విలువలపై, ఒక కుటుంబ వ్యవస్థపై ఓ అద్భుతమైన నమ్మకాన్ని కలిగించి రాబోయే కొత్త తరాలకి ఓ అద్భుతమైన సినిమా చూపించడానికి మేము శ్రీకారం చుట్టాం. ఈ చిత్రాన్ని దర్శకులు కృష్ణవంశీ గారు తన కెరియర్లోనే ది బెస్ట్, రాబోయే 10 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అద్భుతంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెనకాల ఏం కావాలంటేది, మేము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాకు సహకరిస్తున్న మా హీరో రామ్ చరణ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో ముందు తాత క్యారెక్టర్కి రాజ్ కిరణ్ గారిని పెట్టడం జరిగింది. 20 రోజుల పాటు షూటింగ్ చేసాం. వచ్చి మొత్తం చూసుకున్నాం. చిన్న భయం స్టార్ట్ అయింది. క్యారెక్టరైజేషన్లో ఎక్కడో తెలుగు నేటివిటీ, మనం కమ్మని తెలుగు సినిమా తీస్తున్నాం, క్యారెక్టర్ నేటివిటీ మిస్ అవుతుందని భయపడి హీరో గారిని సంప్రదించి, సార్ ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, మీరు ఏమనుకోవద్దు, దయచేసి ఆ క్యారెక్టర్ మార్చుకుంటాను, ఎందుకంటే నా బ్యానరు రాబోయే 20 ఏళ్ళు నేను పెద్ద పొజిషన్లో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఈ సినిమా నా కెరీర్కి చాలా హెల్ప్ అవుద్ది, ఇట్లాంటి మంచి కథ నాకు దొరికింది, ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మళ్ళీ నాకు, ఇది నాకు తెలిసి నా పిల్లలు, నా ఫ్యామిలీ ఈ సినిమా మేము తీసినందుకు గర్వంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. ఇట్లాంటి సినిమా మళ్ళీ నాకు ఇంత అద్భుతమైన కుటుంబ కథా చిత్రం దొరికే ఛాన్స్ వచ్చింది సార్, మీరందరూ కోఆపరేట్ చేస్తే ఆ క్యారెక్టర్ మళ్ళీ రీషూట్ చేసుకుంటానని అంటే అందరం కూర్చొని యూనిట్ అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఆ క్యారెక్టర్ని ప్రకాష్ రాజ్ గారిని వెళ్ళి అడగటం, ఆయన ఒప్పుకోవటం అన్నీ జరిగి అద్భుతంగా జయసుధ గారు ప్రకాష్ రాజ్ గారు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ విజయం. మళ్ళీ తాతయ్యగా హీరో గారు రామ్ చరణ్ గారి తాతగా ప్రకాష్ రాజ్ గారు, నానమ్మగా జయసుధ గారు నటిస్తూ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జూలై 31 వరకు ఇక్కడ షూటింగ్ చేసుకొని ఆగస్ట్ 1న లండన్ వెళ్ళి ఆగస్ట్ 15 వరకు లండన్లో కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 1 ఉదయం 5:09 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాన్ని మీ అందరూ ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఈ రిలీజ్ డేటింగ్ చెప్పి ఈ సినిమా ఘన విజయం సాధించబోతుంది. కన్ఫర్మ్గా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఈవెన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ అండి. 3 సాంగ్స్ వచ్చినాయి. ఒక సాంగ్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. నాన్ స్టాప్ షెడ్యూల్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మాంటే సాంగ్ కూడా చేస్తున్నాం, జరుగుతుంది షూటింగ్లో. ఇక్కడ 3 సాంగ్స్ అన్నీ జూలై 31కి మొత్తం అయిపోద్దండి, ఒక ఫారిన్ వర్క్ తప్ప. ఆగస్ట్ 15కి సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోద్ది. అక్టోబర్ 1కి బండ్లా గణేష్ అనుకుంటే కాంతి ఏమి ఉండదండి, మాకు పని కావాలి, ఏముండదు. ప్రకాష్ రాజ్ గారికి వాళ్ళకి ఏమీ లేదు. నేనే వెళ్ళి అడిగాను, క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ గారిని తీసుకెళ్ళి కథ చెప్పించాం. చెప్పిన మరుక్షణం ఆయన కమిటీ అయిన 3 సినిమాలన్నీ పక్కన పెట్టి మొన్నటి నుంచి జూలై 31 వరకు మధ్యన 3-4 రోజులు ఏదో వినాయక్ గారి సినిమా తప్ప అన్ని డేట్లే మాకిచ్చి సినిమా కంప్లీట్ చేస్తాను, ఈ క్యారెక్టర్ నాకు చేయాలి, మళ్ళా నా జీవితంలో ఇట్లాంటి క్యారెక్టర్ వస్తున్నది గర్వంగా ఉందని ప్రకాష్ రాజ్ గారు అన్ని సినిమాలు పక్కన పెట్టి మాకు డేట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అవన్నీ రోమర్స్, అన్ని అబద్ధాలు, ఏం మారలేదు. సకుటుంబ సపరివార సమేతంగా చూసి తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గర్వంగా ఇది మన తెలుగు సినిమా, అద్భుతమైన సినిమా, కమ్మని సినిమా, అమ్మలాంటి కమ్మని సినిమా ఈ గోవిందుడు అందరవాడు అని చెప్పుకునే సినిమా ఇది. ఈ సినిమా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. న్యాచురల్ అండి, న్యాచురల్ వచ్చిన ఎందుకంటే షూటింగ్ గ్యాప్ రావటం, హీరో గారికి జ్వరం తగలటం, హీరో గారికి జ్వరం రావటం, 10 డేస్ గ్యాప్ కొట్టడం, తర్వాత విపరీతమైన ఎండల్లో 60 మంది చిన్న చిన్న పిల్లల్ని ఎండల్లో నిలబెడుతున్నామని భయం వేసింది నాకు. ముందు భయం స్టార్ట్ అయింది నాకు. చిన్న పసిపిల్లలు, సినిమా నిండా 60 మంది 70 మంది ఆర్టిస్టులు ఉంటారు, ఎండలో షూటింగ్, భయంకరమైన ఎండలో బండల మీద చిన్నపిల్లల్ని షూటింగ్ చేయటం బాధేసి ఒక అట్లా అనుకుంటుండి ఈ క్యారెక్టర్ మాత్రం అనుకోకుండా ఒక 1 మంత్ పోస్ట్పోన్ అవ్వటం వల్ల ఈ రోమర్స్ వచ్చి ఉంటాయి. రోమర్స్ అన్నిటికీ తావులేదు. ఒకటే గోల్, ఇది నా కెరియర్లో, మా హీరో గారి కెరియర్లో, డైరెక్టర్ గారి కెరియర్లో నంబర్ 1 సినిమా కావాలి, ఇది అవుతుంది, చేస్తున్నాం. చిరంజీవి గారు ఇప్పటి వరకు మా సినిమా రెస్ట్ చూడలేదు సార్, మా కథ విన్నారంతే. ఈ సినిమా గోహెడ్ అన్నారు, చిరంజీవి గారు రెస్ట్ చూడటం అవన్నీ నాకు తెలిసేది రెస్ట్ చూడలేదు ఆయన.
సుబ్బారావు గారు కన్ఫర్మ్ చేస్తున్నారు ఆయన అది కరెక్ట్గా సుబ్బన్నను అవన్నీ 100 అంటారు సార్. ఇవన్నీ మేము అదే అందుకని ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. అవి ఏవి లేవు. మా సినిమా మొదలుపెట్టే రోజే మేము పొల్లాచి వెళ్ళక ముందు 20 days 1 month ముందే మా చేతిలో బౌండ్ స్క్రిప్ట్ ఉంది. బౌండ్ స్క్రిప్ట్ నా టేబుల్ మీద ఉంది. ఆ కథ అన్నీ అయినాకే మేము మొదలుపెట్టాం. అంతకుముందు ఎప్పుడో ఫిబ్రవరిలో షూటింగ్ చేయాలనుకున్న ఎప్పుడో అనుకున్న దాన్ని అంతా ముందంతా రెడీ చేసుకొని పక్కాగా వచ్చాం. మాకు డిలే అవడానికి కారణం మీకు చెప్పాను తాత క్యారెక్టరు. దానికి మేము ఎంతైనా కానీ ఈ సినిమా గోల్ కోసం ఆ క్యారెక్టర్ మార్చుకోవటం అది నేటివిటీ ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారు. రాజ్కిరణ్ గారు కూడా గొప్ప యాక్టర్, ఆయన బ్రహ్మాండంగా చేశారు. కానీ తెలుగు నేటివిటీకి ఆయన ఎంత మట్టికి రిసీవ్ అది మెయిన్ క్యారెక్టరు. సీతారామయ్య గారు మరో లక్ష్మీ నాగేశ్వరరావు గారు ఒక ఎస్వి రంగారావు గారు లాంటి చేయాల్సిన క్యారెక్టర్ ఇది. ఆయన ఎంత మట్టికి రిసీవ్ చేసుకుంటారన్న భయంతో ఈ పత్రికా ముఖంగా కూడా రాజ్కిరణ్ గారికి మేము క్షమాపణ కోరుతున్నాను. నేను ఆయన తప్పు కానీ ఎవరు తప్పు లేదు. కేవలం నా భయం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మెయిన్ వేషం హీరో లాంటి క్యారెక్టర్ అది కూడా అని భయంతోనే ప్రకాష్ రాజ్ గారు అయితే డ్యామ్ షూర్ కొడతాం, ఇది రిస్క్ తీసుకోకూడదు, ఈ సినిమాని మళ్ళీ మనకు ఉండిపోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అంతే. మీరే నన్ను ఒకరోజు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆపేయమన్నారంట. గుజరాత్ నుంచి హీరో గారికి దెబ్బ తగిలి వచ్చేస్తే ఆపేయమన్నారంట. లేట్ అయిపోయిందంట. May 11th రిలీజ్ లేదంట, అక్టోబర్కి రిలీజ్ అయిందంట అని మనందరం మీరు ఎట్లా వచ్చిందన్నా నువ్వు అందరూ అడిగారు. నేనేం మాట్లాడాల. May 11 రిలీజ్ చేస్తామని చెప్పాను, చేసాం. అక్టోబర్ 1 రిలీజ్ చేస్తున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇందులో ఇక రెండో డిస్కషన్ లేదు. ఆ రూమర్స్ అన్నిటికి చెప్పుకుంటా పోతే రోజు ఒకటి అంటుంటాడు. మీడియా సోదరులకి నేను ఎక్కడ చెప్పాను, మీ అందరూ సహకారం కావాలి మాకంతే. ఈ రూమర్స్ అన్నీ నమ్మొద్దు. అక్టోబర్ 1 రిలీజ్ చేస్తున్నాం, పెద్ద హిట్ కొడుతున్నాం మనం. ఈ రూమర్స్ వస్తున్నాయి, అన్నింటిని ఖండిద్దామని సుబన్న, వేరే ఉద్దేశం లేదు. నువ్వే అన్నావు చిరంజీవి గారు చూశారా అని. ఇట్లాంటివన్నీ మీ అందరికి ఒకసారి చెప్తే మీరే చెప్తారు కదా ఏవి లేవు అని చెప్తామని మీ అందరినీ కలవటం జరిగిందన్న. కొరటాల రామచంద్ర సినిమా అనుకున్నాము. ఆ కథ విషయంలోనే సరిగ్గా సెట్ కాక ఆగిపోయింది, అంతే, వేరే ఉద్దేశం లేదు. డెఫినెట్గా కొరటాల శివ గారు మళ్ళీ చరణ్ గారు కాంపిటీషన్ సినిమా చేయడానికి నేను చేస్తాను. శివ గారు వేరే కమిట్మెంట్లు అయినాక హీరో గారికి వెళ్ళి కట్ చెప్పించి ఆ ప్లాన్ అది చేస్తాను. ఓన్లీ 8 రోజులు షూటింగ్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్గా నాకు పెద్ద లాస్ కంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే లాభాలు ఎక్కువ అని ఆశతో ఇది పెద్ద హిట్ కొడుతున్నాను. నాకు గోల్ సినిమా రిలీజ్ తర్వాత సినిమా చూసుకుంటున్నా కానీ సినిమా రిలీజ్ ముందు నేను చూసుకోవట్లేదు. నాకేం పెద్ద ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. అన్ని కోఆపరేషన్స్తో పెద్ద హిట్ కొడుతున్నాను. ఇంకా ఏవి లేవండి, అట్లే ఉండి. ఈ సినిమా రీషూట్కి మాకు 8 రోజులే సార్ ఖర్చు అయ్యేది. 8 రోజులే రీషూట్ చేస్తున్నాం. 20 రోజులు ఆయనతో షూట్ చేసాం. ఆయన షార్ట్లు మాత్రం రీషూట్ చేసుకుంటున్నాం. ఓన్లీ 8 days మాత్రమే. ఈ సినిమా చాలా కన్వీనెంట్గా 110 days లోపు సినిమా అయిపోతుంది. 100 రోజులు అనుకున్నాం, ఒక 8 రోజులు ఎక్కువ, 108 రోజుల్లో షూటింగ్ చేస్తున్నాం అంతే. ఈ సినిమా చక్కని కుటుంబ కథా చిత్రం సార్. ఈ సినిమా మొన్న వచ్చిన మధ్య మనం ఆ సినిమాలు చూసినాక నాకు ఇంకా బ్లాక్ బస్టర్ కొడుతున్నావురా మనం మామూలుగా కొట్టట్లేదు, గర్వంగా చెప్పుకునే సినిమా తీస్తున్నాను, కాన్ఫిడెన్స్ వచ్చింది. మామూలుగా అది అంత హ్యాపీగా ఉన్నాను ఈ సినిమా. చూద్దాం హీరోగా ట్రై చేస్తాను. ఊరికి తగ్గాలి, బాగా లావ్ అయ్యాను, తగ్గాలని దగ్గర అంతే, వేరే ఉద్దేశం. కోపొడ్యూస్ చేసే అవకాశం లేదు కానీ సార్, హీరో గారు పని చేస్తాను. కానీ చిరంజీవి గారితో సినిమా చేయాలి మాత్రం 200% ఎఫర్ట్ పెడతాను, చేస్తాను, ట్రై చేస్తాను.